ఫోన్ చేసి ఇదో ఫలానా పేజ్ వాళ్ళు నీ దాన్ని ట్వీట్ చేస్తున్నారు, వాడికి ఫోన్ చేసి డిలీట్ చేయించు. వాళ్ళు ఎవరు అనుకోవాలి? దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ అనలిటికల్ యాక్స్. నన్ను నేనేం చేస్తాను సార్, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అంటే నువ్వు స్టార్ట్ చేసింది చెయ్యి, నేను స్టార్ట్ చేయలేదు సార్, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూ పెద్దదైంది. ఇట్స్ అబౌట్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ అనలిటికల్ యాక్స్. నేను కాదని ఎక్స్ప్లెయినింగ్. అయినా సరే మళ్ళీ కాల్స్ ఈ పేజ్ వేరే లేకపోతాను చూడు, ఈ ట్వీట్ డిలీట్ చేయించు, వాళ్ళకి నువ్వు మెసేజ్ చేయి, వాళ్ళు రిప్లై చేసినప్పుడు నువ్వు అడుగు డిలీట్ చేయమన్నాడు. నేను డిలీట్ చేయమంటాను, నీ పని కదా అది అని చెప్పి ఐ వాస్ టెల్లింగ్ హిమ్. అని చెప్తున్నా కూడా నేను చెప్పాను, నేను లిఫ్ట్ చేస్తానండి మీ కాల్స్, కానీ 9 to 10:30 మధ్యలో నాకు కాల్ చేయొద్దు, నేను లైవ్లో ఉంటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఒక్కడనే ఉంటాను సార్, నేను ఫ్యామిలీతో ఉంటాను, సపరేట్గా నేను ఉంటాను. ఎందుకంటే బీయింగ్ యూట్యూబర్ నాకు ఎప్పుడు రికార్డ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి, టైం ర్యాండమ్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా ఉంటాను. 9కి లైవ్ స్టార్ట్ అయింది. ఐ ఆల్రెడీ ఇంటిమేటెడ్ దమ్ నాట్ టు కాల్ మీ. 9:30 ఆ టైంలో లైవ్లో ఉన్నప్పుడు ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ ర్యాండమ్ నెంబర్. సో వాళ్ళకి చెప్పున్నాను, మా ఫాదర్ వాళ్ళు కొంచెం ఏజ్, మా మదర్ అండ్ ఫాదర్ ఏజ్ వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో ఫోన్ చేసినప్పుడు ఐ లిఫ్టెడ్ ద కాల్. లిఫ్ట్ చేసి నేను మాట్లాడినప్పుడు శివ అనే ఒక పర్సన్ కాల్ చేసి నేను లైవ్లో ఉన్నప్పుడే, ఆయన ఎవరు శివ? ఆయన చెప్పండి, మేము మంచి విషయం తరపు నుంచి నేను కాల్ చేస్తున్నాను సార్, నేను నా పేరు ఫలానా, నేను శివ మాట్లాడుతున్నాను, మీ కంటెంట్ రైట్స్ ఇస్తా అని చెప్పారంట కదా, మీరు ఇస్తే నేను సైకిల్ వేస్తాను సార్ అని. అదే లైవ్లో రికార్డ్ అయిపోయింది. నేను చెప్పాను సార్, నేను ఇస్తాను ఎప్పుడు చెప్పానండి, నా పేరు మీద వేరే వాళ్ళు సైకిల్ వేస్తాను అనేది కరెక్ట్ కాదండి, సో నేను ఇవ్వను, మీరు జాయిన్ చేసుకోనండి. అలా కాదండి, మీరు ఇస్తా అని చెప్పారండి అంటే ఎవరు చెప్పారు?